ఫండ్ 6 నెలలు అయిపోయింది. అని ఏం చేయాలో మాకే అర్థం అవట్లేదు. ఇప్పుడు అన్న చాలా సీరియస్ ఇష్యూ. 700 కోట్ల రూపాయలు అంటే 500 కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టేదానికి 200 సుమారుగా 200 కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన. ఎన్జీటీ ఫైన్ వేసింది. కొండమిరెట్టి కొట్టారు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లు కడతారండి. పాత బిల్డింగ్ 300 కోట్లు, అది 300 కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా 1000 కోట్లు. అంటే విచిత్రం ఏంటంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 3 ఇళ్ళా 3 ఇల్లు ఉన్నట్టున్నాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి. అది చాలా వింతగా ఉంది నాకు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అనేది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు. భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు. ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్. అది ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్. అది ప్యాలెస్. అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీకి 27,000 మీరు చూశారు. మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి 1000 మంది ఇష్టం. 1000 మంది చుట్టూ ఉంటేనే బయటకు అడుగు పెడతారు. వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆలోచించాడు. 1000 మంది పెట్టుకుని తిరుగుతాడు ఆయన. మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొకటి. ఇక్కడ దేనికి వాడాలో మాకే అర్థం అవట్లేదు. చాలా సీరియస్ ఇష్యూ అది. అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. ప్రజలు చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు. మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు కూడా, సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు, డిక్టేటర్స్ ఉంటారు. సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు, మన పౌల్ ఎస్కోబార్ వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్. దీని ముందర నథింగ్. ఒక వ్యక్తి బతికేదానికి ఇంత ఖర్చు పెడతారు. మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారు. అది తప్పేంటంట. ఎంత ₹1 కోటి అవుతుంది మెయింటెనెన్స్. ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి ₹1 కోటి మాకు.